తెలంగాణలో 2 పడకల ఇళ్ల పంపిణీకి మళ్ళీ రేవంత్ సర్కార్ అయితే సిద్ధమైంది. గతంలో 2 పడకల ఇళ్లకు సంబంధించి ఇచ్చేస్తామనుకుంటూ హడావిడి చేసిన గత ప్రభుత్వం వీటినైతే ఇవ్వలేకపోయిందనమాట. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఈ 2 పడకల ఇల్లు అయితే పంపిణీ చేయబోతూ ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీతో పాటు 2 పడకల ఇళ్ల గదులకు సంబంధించి లబ్ధిదారులు అందించాలని చెప్పేసి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో గత ప్రభుత్వం మొత్తంగా 2,30,322 పడకల గదుల ఇళ్లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది. వీటిలో 1,60,705 ఇళ్లను పూర్తి చేసి 1,63,166 మందికి పట్టాలు పంపిణీ చేసింది. మరో 36,538 ఇళ్ల నిర్మాణం పనులు చివరి దశలో ఉండగా మిగతా 33,077 పునాది పిల్లర్లు స్లాబ్ దశలో ఉన్నాయి. చాలా చోట్ల తమకు బిల్లు రాలేదని గుత్తేదారులు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గుత్తేదారులు అందరూ కూడా వీటికి సంబంధించి బిల్లు అడుగుతూ ఉన్నారనమాట. చాలా చోట్ల తమకు బిల్లులు రాలేదని అయితే కోరుతూ ఉన్నారు. అయితే దీంతోపాటు పెండింగ్లో ఉన్న మిగతా వాటిని కూడా పాతదారుల ప్రకారం పూర్తి చేస్తే ఆ గుత్తేదారులకు బిల్లు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తయిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదన్నమాట వాటికి కూడా. ఇప్పుడు మొత్తంగా 94,000 ఇళ్లకు పట్టాలు అయితే పంపిణీ అయితే అవుతుంది. ఇప్పటికే పూర్తయిన వీటితో పాటు వివిధ దశల్లో ఉన్న పూర్తి చేసిన మొత్తం 94 ఇళ్లను కూడా పట్టాలు అయితే అందించాల్సి ఉండగా వాటిని కూడా ఇందిరమ్మ ఇళ్ల సర్వే ద్వారా ఎంపిక చేసిన వారికి కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 98,000 ఇళ్లను అయితే నిర్మాణానికి శ్రీకారం చుట్టగా 69,000 ఇళ్లు పూర్తయినాయి. మొత్తం 65,000 మందికి లబ్ధాలను గుర్తించి పట్టాలు అయితే ఇచ్చారు. జీహెచ్ఎంసీని మినహాయిస్తే రాష్ట్రంలోని అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 12,000 ఇళ్లు అనుమతులు కాగా 11,000 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 10,800 మందికి పట్టాలు అందించారు. నిజామాబాద్ జిల్లాలో 12,000 ఇళ్లకు అనుమతులు రాగా 7,000 ఇళ్లు పూర్తయ్యాయి. ఈ జిల్లాలో మాత్రం 1,055 మంది లబ్ధిదారులు గుర్తించారు. ఇలా పలు జిల్లాల్లో వివిధ దశల్లో ఉన్న ఇళ్లను గుర్తించి లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక సమయంలోనే ఈ ఇళ్లకైతే అర్హులను గుర్తించి పట్టాలు ఇవ్వబోతున్నారన్నమాట. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి తర్వాత నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.